అర్జునుడు పాండవులలో సుప్రసిద్ధ ధనుర్ధారి, యుద్ధంలో నైపుణ్యం సంపాదించడానికి అనేక దేశాలను సందర్శించాడు. అయితే ఒక సందర్భంలో అర్జునుడు తపస్సు చేసుకునే సమయంలో ఆయన కొన్ని సంవత్సరాలు కుటుంబం నుండి దూరంగా ఉండవలసి వచ్చింది. ఈ సమయంలో అర్జునుడు ఉత్తర భారతంలోని గంగా నదీ తీర ప్రాంతాన్ని సందర్శిస్తాడు. అక్కడ ఆయన ఒకరోజు గంగానదిలో స్నానం చేస్తుండగా నాగకన్య అయిన ఉలుపి అతన్ని జలంలోకి లాక్కెళ్ళింది. ఉలుపి అర్జునుని ప్రేమలో పడింది మరియు తన తండ్రి కోరికను అనుసరించి అర్జునునితో వివాహం చేసుకోవాలని కోరుకుంది. మొదట అర్జునుడు నిరాకరించాడు. కాని ఉలూపి తన ప్రేమను నిస్వార్థంగా వ్యక్తపరిచి తనను అంగీకరించాలని కోరింది. అర్జునుడు ఆమె నిజాయితీని, ఆమె స్నేహపూర్వక భావాన్ని గుర్తించి ఉలూపిని వివాహం చేసుకున్నాడు. వివాహం తర్వాత ఉలూపి అర్జునునికి తన నది లోకం చూపించింది, నాగ ప్రజల రాజ్యంలోని అందాలు పరిచయం చేసింది. ఉలూపి మరియు అర్జునుని బంధం అనుబంధంతో నిండినది. ఆ తర్వాత అర్జునుడు తన యాత్రను కొనసాగించాడు, కాని ఉలూపి అర్జునుడి జ్ఞాపకాలతో కాలం గడిపేది. ఉలూపి అర్జునునికి తన ప్రేమను మాత్రమే కాదు, కొన్ని ముఖ్యమైన సంఘటనల్లో తన సాయాన్ని కూడా అందించింది. కురుక్షేత్ర యుద్ధం తరువాత అశ్వమేధ యాగం సమయంలో అర్జునుడు పశ్చిమ భూములను జయించే ప్రయత్నం చేస్తాడు. ఆ సమయంలో నాగరాజు అర్జునునికి ప్రతిఘటన చూపించడానికి వచ్చాడు. అప్పుడు ఉలూపి మళ్లీ ప్రత్యక్షమై అర్జునుని పక్షం తీసుకుంది. ఆమె నాగరాజుతో మాట్లాడి యుద్ధాన్ని ప్రశాంతంగా పరిష్కరించడానికి సహకరించింది. మరొక ఆసక్తికరమైన విషయం ఉలూపి అర్జునునికి పుట్టిన కుమారుడు ఇరావాన్ గురించి. ఇరావాన్ కూడా మహాభారత యుద్ధంలో పాల్గొన్నాడు. ఇరావాన్ తన తండ్రి అర్జునునిలా ధైర్యంతో యుద్ధంలో తన ప్రాణాలను ధర్మార్పణం చేసిన గొప్ప యోధుడు. అతని తల్లి ఉలూపి తన కుమారుని ధైర్యాన్ని చూసి గర్వించింది, అయితే అతని మరణం ఆమెకు చాలా పెద్ద బాధనిచ్చింది. ఈ కథ ద్వారా అర్జునుని జీవితంలో ఉన్న మహిళలలో ఉలూపి ఒక ప్రత్యేకమైన పాత్రను పోషించింది. ఆమె అర్జునునికి త్యాగం చేయడం, ప్రేమ మరియు తన సామర్థ్యాలతో సహాయం చేయడం ద్వారా ఆయన విజయానికి తోడ్పడింది.